మోడీ గారు వస్తున్నారు హైదరాబాద్కి, ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఇప్పుడు మేము వచ్చేసి మోడీ గారు రాకకు మేము వెల్కమ్ చెప్తాము. ఎందుకంటే మేము బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీ కార్యకర్తగా మేము అందరం వెల్కమ్ చేసి గ్రాండ్గా దాంట్లోకి పరియల్ గ్రౌండ్లోకి పరేడ్ గ్రౌండ్లోకి పిలిచి ఆహ్వానం చేస్తాము. తర్వాత అతను చెప్పే స్పీచ్ మేము అందరం వింటాము. ఎక్కువ వచ్చేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అన్యాయాన్ని, పాత బీఆర్ఎస్ చేసిన అక్రమాలను ప్రశ్నించేదానికి, అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఎంపీలకు అందరికీ ఎలా 2028లో కానీ 2029లో కానీ వచ్చే ఎన్నికల్లో బీజేపీని పాకాబేసే దానికే మా మొదటి ప్రాణేత. ఇప్పటికే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కంచుకోటను బద్దలు కొట్టి వచ్చేసాము. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ని బద్దలు కొట్టి బీజేపీ జెండాను ఎగరవేయాలనేదే మా మొదటి లక్షణము, మొదటి అడుగు. బీజేపీ వస్తుందా? బీఆర్ఎస్తో పొత్తుగా ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుందా పెట్టుకోరా అనేది నాకైతే తెలియదు. కానీ పక్కాగా మేమైతే జెండా పాతపోతున్నాము. బీజేపీ పార్టీ ఖచ్చితంగా, మా పార్టీ ఖచ్చితంగా జెండా పాతపోతుంది. మేము డ్యామ్ షూర్ గెలిచబోతున్నాము. బీఆర్ఎస్ ఒప్పుకుంటుందా ఒకవేళ బీజేపీ అడిగితే? అరే నాకు తెలియదు, అది పెద్దల విషయం కదా. కార్యకర్తలు ఉన్న స్థాయిలో మాకైతే తెలియదు. అది మాకు కూడా ఇప్పుడు అంత రాజకీయాలు కూడా ఇప్పుడు తెలంగాణలో ఏం జరగలేదు కాబట్టి ఆ విషయం అయితే నాకైతే తెలియదు. నాకే బయట కూడా టాక్ అంతగా దాని గురించి అయితే లేదు. పోటీ చేస్తే వస్తుంది అనుకుంటున్నారు బీజేపీ? ఖచ్చితంగా 100% వస్తుంది. వెస్ట్ బెంగాల్ లాంటి మమతా బెనర్జీ లాంటి కంచుకోటనే బద్దలు కొట్టింది. ఈ తెలంగాణలో బీజేపీ పాకా వేయడం అంత కష్టమైన అంశమేమి కాదు, చాలా సులభమైన అంశము, చాలా తెలుగు వాళ్ళు ఉండే అంశము. కాబట్టి ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆంధ్ర వాళ్ళు కూడా ఎక్కువ ఈ హైదరాబాద్లో బీజేపీ అంటే చాలా ప్రేమించే అభిమానించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి పక్కాగా గెలుస్తామనే నమ్మకం, విశ్వాసం మాకు, మా పార్టీకి, మా పార్టీ లీడర్లకు ఉంది, బీజేపీ పార్టీ లీడర్లకు ఉంది. ఉత్తర భారతదేశం మొత్తం అయిపోయింది. ఇవాళ ముఖ్యమంత్రి పదవితో ఉత్తర భారతదేశం మొత్తం ఆయన గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. రేపు సిగ్నల్తో అర్థమైపోయింది తెలంగాణలో ఎలగబోతుంది, పువ్వు ఇచ్చబోతుంది. పువ్వుని ఒక తలగా మార్చబోతున్నారు మోడీ గారు. ఇవాళ ఆయన చేసిన వందనం చూస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించిందమ్మా. ప్రజల్లోనే కాదు, ఒక మార్పు అనేది తెచ్చాడు. ఇటు కూడా మార్పు, ఓట్లు నువ్వు పాత నోట్లని రద్దు చేసినప్పుడే మార్పు అనేది మొదలయ్యింది. ఇంకా మార్పు తేవాలి అని ఒక సంకల్పంతో ఈరోజు మొదలయ్యాడు. దానికి ఒకే ఒక ఉదాహరణ, ఈ రోజు దాకా పాపం 3 రోజులు 4 రోజులు అయింది గెలిచి పాపం ఎవరో 108 వచ్చినాయి మన విజయ దళపతికి. ఆగిందంటే, బ్రేక్ పడిందంటే నాకు అప్పుడే అర్థమైపోయింది. రేపు ఈ సభలో ఏం చెప్పబోతున్నాడు, తెలంగాణకి ఆంధ్రాకి ఉపయోగపడే మంచి సమాచారం ఇవ్వబోతున్నాడు మోడీజీ గారు అనే ఆశ అయితే ఈరోజు ఈ సభతో నాకు అర్థమైందమ్మా. అంటే ఇక్కడ ప్రభుత్వం అనేది కొంతవరకు తక్కువనే చెప్పాలి తెలంగాణ కానీ ఈ మన రాష్ట్రంలో. మరి బీఆర్ఎస్తో పొత్తు ఏమన్నా ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయా, లేదా సపరేట్గా ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో మళ్ళీ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? చెప్పలేమమ్మా. ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఈ మధ్య కాలంలో కుల రాజకీయాలు మొదలైంది. ఒక విభేదం అనేది బీసీ అని అది ఇది అని చెప్పేసి కొంతమంది కుల రాజకీయాలు చేస్తున్నారు. అంతకుముందు తెలంగాణలో కుల రాజకీయాలు కనపడేవి కాదు. ఏదో పార్టీని ఒక పార్టీని గుప్పెట్లో పెట్టుకుని బీజేపీ గెలిచేది అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు కుల రాజకీయాలు మొదలైనవి కాబట్టి బీజేపీకే ఒక గట్టి వికెట్ని పెడతాడు, బీజేపీ పార్టీయే లెగిచేలాగా చేస్తాడు. బీజేపీ పరంగానే మళ్ళీ ఇక్కడ బీజేపీ పతాకం ఎగరాలి అనే ఒక పట్టుతో మోడీ గారు ఉండారు. ఎగరేస్తాడు హైదరాబాద్లో అని మేము అనుకుంటున్నాం. మరి మోడీ గారు రేపేమన్నా తెలంగాణ ప్రజలకు ఇచ్చే సూచనల వల్ల కావచ్చు, లేదా పథకాల గురించి కానీ, నెక్స్ట్ టైం వచ్చే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కానీ ఏమైనా చెప్పబోతున్నారా? బాంబే ఏమైనా పేల్చబోతున్నారా? కంపల్సరీ అమ్మా. ఉత్తర భారతదేశ అభివృద్ధి ఒక మాటతో చెబుతాడు. దక్షిణ భారతదేశంలో కూడా నేను మొదలుపెట్టాను, మన తెలంగాణ నుంచే మొదలు పెట్టబోతున్నాను అని రేపు చెబుతాడని మాకు ఆశ అయితే ఉంది. ఏంటంటే మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం అనే కొన్ని సమాచారాలను బట్టి ఆ రోజు జరిగిన ఈరోజు మన ముఖ్యమంత్రులు మా అందరూ అక్కడికి వెళ్ళటం, అక్కడి నుంచి కొన్ని సమాచారాలు అందినాయి. కాబట్టి దక్షిణ భారతదేశం మీద మోడీ గారు పూర్తిగా అదా నడవబోతుంది. అదాయిత్యం అనొచ్చు, ఏదైనా అనొచ్చు, కానీ ఒక మార్పు అనేది మొదలయ్యింది. కమ్యూనిస్ట్ పార్టీ అనేవాడినే పక్కకు తొలిపేశాడు. కాంగ్రెస్ గెలవని ఏదైనా కమ్యూనిస్ట్ పార్టీ పక్కకు పోయింది ఈరోజు అంటే బీజేపీ దెబ్బ వల్లే. అక్కడ ఆ మూమెంట్ అయితే కనపడుతుంది. కాబట్టి ఏదైనా ఒక పెను మార్పు రేపు జరగబోయే సభ దక్షిణ భారతదేశానికి వెరీ ఇంపార్టెంట్. మోడీ ప్రతి మాట రేపు ఇంపార్టెంట్ కాబోతుంది.
ఏం చెప్పబోతున్నాడు అనేది ఒక ఆసక్తిగానే ఉండబోతుంది. అంటే తెలంగాణ పరిస్థితిని బట్టి తెలంగాణలో బీజేపీ అవసరం ఉంది అంటారా లేదంటారా? కంపల్సరీగా అమ్మా, హైదరాబాద్ ఆదాయాన్ని తెలంగాణకు ఉపయోగించాలంటే బీజేపీ పార్టీ రావాలి. వాడి సొమ్ముకు ఈడి సొమ్ముకు వెళ్లకుండా ఉండాలి, సరైన లెక్కలు ఉండాలి అంటే బీజేపీ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీజేపీ వస్తుంది. కానీ క్యాండిడేట్, నిలబడే క్యాండిడేట్ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారైనా మారచ్చు, కేసీఆర్ గారైనా మారచ్చు, ఎవరైనా మారచ్చు ఆ పార్టీలోకి, చెప్పలేం. ఎవరైనా మారి బీజేపీ పార్టీని పైకి తేవాలి అని కసితో మోడీ గారు ఉన్నారు. తెలంగాణలో వచ్చేటట్టు చేస్తారని మేము అనుకుంటాం. అంటే తెలంగాణలో వర్క్ చేసిన బీజేపీ క్యాండిడేట్స్ ఎవరైతే హై ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేంద్రానికి తీసుకెళ్లారు కదా, మరి ఇక్కడ ఎలా బలోపేతం చేస్తారు? 3 సార్లు మంత్రిగా చేసిన వాళ్ళు ఎవరైనా ఉండారా? లైన్గా 3 సార్లు మంత్రిగా చేసి ఎంపీగా గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉండారా? కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మరి అదే చాలు నీకు ఉదాహరణ. ఎలా చేయాలి ఏంటి అనేది ఆయన మీదే పెడతారు ఫోకస్ మొత్తం. ఆయన ద్వారానే కథ మొత్తం నడుపుతారు. ఒక లీడర్గా నిలబడ్డాడు ఈరోజు తెలంగాణలో, ఇంకా మంత్రిగా కొనసాగుతున్నాడు అంటే లైన్గా 3 సార్లు. ఏదైనా ఒకసారైనా తప్పిస్తారనుకోవచ్చు. దక్షిణ భారతదేశం మంత్రులపై ఎవరు ఉండారమ్మా? ఇంతకుముందు 15 మంది 20 మంది ఉండేవాళ్ళు, అని గొప్పగా చెప్పుకునేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఈయన ఉండాడంటే ఈయనే గొప్ప కదా. మరి అలాంటి సిచ్యువేషన్ ఆయనకి అప్పచెప్పాడంటే తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలి అని గట్టి పట్టు మీద మోడీ గారు ఉండారు. ఆ ఆశ అనేది నెరవేరిద్దని మేము అనుకుంటాం.